కూలీల కొరత నేపథ్యంలో వ్యవసాయ పనులకు సమస్య తలెత్తింది. ఒకే సమయంలో అధిక విస్తీర్ణంలో పంటలకు తెగుళ్లు ఆశించడం వల్ల వాటికి పిచికారీ చేయడం అసాధ్యంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైతు సాధికార సంస్థ నడుం బిగించింది. యంత్ర సాయంతో పూర్తి చేసేందుకు నిర్ణయించింది. దీని అమలులో భాగంగా అందుబాటులో ఉన్న డ్రోన్లను వినియోగించి సామూహికంగా ఒకేసారి కషాయాలు, ద్రావణాలను పిచికారీ చేసి తూర్పుగోదావరి జిల్లాను ముందు వరుసలో నిలిపింది. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 30,000 ఎకరాలకు మించి రబీ వరిని సాగు చేస్తున్నారు. వీటిలో సగం మంది రైతులు పూర్తి స్థాయిలో ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు. మిగిలిన వారు పాక్షికంగా ఈ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. ఇటీవల కాలంలో రబీ వరికి సంబంధించి కాండం తొలిచే పురుగు, రెక్కల పురుగుతో పాటు రసం పీల్చే పురుగులు ఆశించాయి. వీటితో పాటు మొక్కజొన్నకు కత్తెర పురుగు సమస్య ఎక్కువైంది. ఈ సమస్యను పరిష్కరించే విధంగా పిచికారీ చేసేందుకు కూలీల కొరత వేధిస్తోంది. దీంతో పాటు వీటి నివారణకు ఒక పంటలో స్ప్రేయర్తో పిచికారీ చేస్తే పక్క పొలానికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. వీటిని పూర్తి స్థాయిలో పరిష్కరించాలంటే సామూహికంగా పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన రైతు సాధికార సంస్థ ఆ దిశగా అడుగులు వేసింది. దీనిలో భాగంగా జిల్లాలో ఉన్న 18 డ్రోన్లను అద్దె ప్రాతిపదికన సిద్ధం చేశారు. ఈ పిచికారికి అవసరమైన వేప గింజలు, ఇంగువతో పాటు కుంకుడు రసం కషాయాలను సామూహికంగా భారీ మొత్తంలో సిద్ధం చేసుకున్నారు. ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన ఒకేసారి సామూహికంగా అన్ని పంటల్లో పిచికారీ చేసేందుకు సంస్థ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను గోపాలపురం డివిజన్లో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నానండి. అయితే ఈ డివిజన్లో సుమారుగా 5,000 ఎకరాలు డ్రోన్ స్పేరింగ్ కొరకు మేము ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. దేవరపల్లి విలేజ్లో ఒక ఊరికి 10 ఎకరాలు డ్రోన్ తోటి స్పేరింగ్కి చేపెట్టడం జరిగిందండి. ఈరోజు స్పేరింగ్లో ఈ డ్రోన్ తోటి చేపెట్టడం రైతులందరూ చూసి దీనికి టైం కలుగుతుంది, అలాగే మనుషులతోటి కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది అని గమనించి ఈ డ్రోన్కి, ఈ స్పేరింగ్లకి ఎక్కువ మొగ్గు చూపెడతాం జరుగుతుందండి. మా ఏరియాలో ఎక్కువగా ఈ డివిజన్ పరిధిలో మొక్కజొన్న, వరి ఎక్కువగా ఉండటం జరిగిందండి. ఈ పరిధిలో మాకు పురుగు నివారణ కొరకు అగ్నాస్త్రం స్పేరింగ్ చేయడం జరిగిందండి. అలాగే గ్రోత్ కొరకు చేప బెల్ల ద్రావణం స్పేరింగ్ చేయడం జరుగుతుందండి. మా డివిజన్ పరిధిలో రాబోయే రోజుల్లో ఎక్కువ మంది చేత ప్రకృతి వ్యవసాయం చేపిస్తాక మేము కృషి చేస్తాము. డ్రోన్ సాయంతో ఎక్కువ మోతాదులో నేరుగా మీద నుంచి మువ్వుల్లో పడే విధంగా పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల మువ్వుల్లో ఆశించే పురుగులన్నీ పిచికారీతో చనిపోతున్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు తాతారావు, ప్రాజెక్ట్ మేనేజర్, ఈస్ట్ గోదావరి డిస్టిక్. వ్యవసాయంలో ఈ డ్రోన్ టెక్నాలజీని, అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత రైతులకి తీసుకెళ్లాలని, చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక 6, ఏలూరు జిల్లాలో ఒక 8, మొత్తం 14 డ్రోన్లు ఈ పిచికారీలు చేయడం జరిగింది. ముఖ్యంగా అనేక పంటలకు చేస్తున్నప్పటికీ కూడా వరి, మొక్కజొన్న మరియు అపరాలు ప్రధానంగా తీసుకుని మొదటి దశలో వచ్చేటువంటి ఈ పురుగులు, తెగుళ్ళని నియంత్రించడానికి మరియు గ్రోత్ ప్రమోటర్స్ను కూడా ఎంకరేజ్ చేసి క్రాప్ గ్రోత్ని కూడా పెంచాలనే ఉద్దేశంతో గ్రోత్ ప్రమోషన్స్ కూడా ఈ పిచికారీలు చేస్తున్నాం. అదే రకంగా రైతులను కూడా ఎక్కువ నెంబర్ని మన ప్రకృతి వ్యవసాయంలో తీసుకురావడానికి ఈ డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, ఈ కషాయాలు, గ్రోత్ ప్రమోటర్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా తక్కువ మందుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా డ్రోన్ సాయపడుతోంది. ఇదే విధంగా అవసరమైన చోట ద్రావణాలను సైతం డ్రోన్ సాయంతో పంటలకు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, దేవరపల్లి గ్రామం అండి. నా పేరు ఉప్పలపాటి ప్రసన్న. దేవరపల్లి VO8లో L3గా పనిచేస్తున్నానండి. నేను 1 ఎకరం వరి తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. నా ఓన్ ఫీల్డ్లో ఈరోజు డ్రోన్తో స్ప్రేయింగ్ చేయించడానికి ప్లాన్ చేసుకున్నాను. నాతో పాటు నా చేను చుట్టూ ఉన్న రైతులందరినీ కూడా డ్రోన్ స్ప్రేయింగ్కి
మోటివేట్ చేసి ఈరోజు డ్రోన్ స్ప్రేయింగ్ చేస్తున్నామండి 10 ఎకరాలకి. మేము ఫస్ట్ చేసేటప్పుడు ఎవరైనా ఇది దీంట్లో ఏం మిగులుతుంది అలా అన్నారు సార్. కాకపోతే మేము చేస్తున్నప్పుడు చూపించిన దాని పద్ధతి ప్రకారం దానికి ఒప్పుకుని రైతులు కూడా బాగా అట్రాక్ట్ అయ్యి దీన్ని చేయడానికి రెడీ అయ్యారండి, ముందుకు వచ్చారండి. డ్రోన్ అద్దెతో పాటు కషాయాల తయారీకి అవసరమైన మొత్తాన్ని రైతు నుంచి సమీకరించి పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే PMDS విధానాన్ని తెరపైకి తెచ్చి కొంతమంది రైతులను ప్రకృతి పద్ధతిలో సాగు చేసేలా సంస్థ ప్రోత్సహిస్తోంది. నమస్తే అండి, నా పేరు నిడదవోలు సూర్యనారాయణ. మాది ముక్కాల గ్రామం అండి, పెరవల మండలం అండి. నేను 1 ఎకరం వరి అండి గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. నేను గత 2 పంటల నుంచి డ్రోన్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుందండి. ఆ డ్రోన్ స్ప్రేయింగ్ చేయించడం వల్ల మన కషాయాలు కూడా అవి ఆదా అయ్యి మొత్తం వరి అంతా స్ప్రెడ్ అయ్యి మొత్తం చేనంతా బాగా కలుస్తుందండి. అదే మనుషుల చేత చేయితే మందు కాకుండానే ఎకరానికి 600 మనిషి తీసుకుంటున్నాడండి. అదే క్వాలిటీలో మనకి డ్రోన్ స్ప్రేయింగ్ అయితే ఈ మందు కషాయాలు కూడా మందు చేయించడం కూడా అయిపోతుందండి డ్రోన్ తోటి. ఈ డ్రోన్ స్ప్రేయింగ్ కూడా ప్రతి రైతులు కూడా ఉపయోగించుకుంటుంటే చాలా బాగా ముందుకు వస్తున్నారండి రైతులు కూడాను. దీనికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా సహకరిస్తున్నారండి. తాజాగా పాక్షికంగా ప్రకృతి విధానాలు అనుసరిస్తున్న రైతాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చేలా ఈ ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. సంస్థ చేసే ఈ ప్రయత్నం ఒక పక్క పురుగుల నుంచి పంటలను రక్షించడమే కాకుండా తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసి రైతులకు మేలు చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు గుడా వెంకటేశ్వరు, పెరవల మండలం ముక్కాల గ్రామం. ముక్కాల గ్రామంలో VO5లో గత 3 సంవత్సరాల నుంచి ICRPగా పనిచేస్తున్నాను. నా పరిధిలో ఉన్న రైతులు ప్రకృతి వ్యవసాయం చేయమని ప్రోత్సహించడం జరుగుతుంది. మా గ్రామంలో వరి డ్రోన్తో స్ప్రేయింగ్ చేయించడానికి ఒక 80 ఎకరాలు ప్లాన్ చేయించాము. అలాగే మొక్కజొన్న కూడా 35 ఎకరాలకి ప్లాన్ చేయడం జరిగింది. వరిలో 20 ఎకరాలు కొట్టడం జరిగింది, మళ్ళీ 23 ఎకరాలు కొట్టడం జరుగుతుంది. డ్రోన్ స్ప్రేయింగ్ వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ పనితనం ఉండటం వల్ల డ్రోన్ స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. కూలీల కొరత వల్ల ఈ డ్రోన్ స్ప్రేయింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.